చాలామంది పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు. పేరెంట్స్ ఇస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు, అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు, అంటే దగ్గర వాళ్ళు. ఈ పాకెట్ మనీ వచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎంత వచ్చినా సరే ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర మనీ సేవింగ్ డిసిప్లిన్ ఉండదు. అయ్యో పిల్లలకి మనీ డిసిప్లిన్ నేర్పించాలి, ఓకే, అలాగే కొంచెం అవసరమైన వాటికే ఖర్చు పెట్టేటట్టు నేర్పించాలి అని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. ఫస్ట్ 3 జార్స్ తీసుకోండి. ఇలా 3 జార్స్ 3 కలర్స్ అతికించండి. ఎగ్జాంపుల్కి 100 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ వస్తే 50 రూపీస్ లాంగ్ గోల్స్ కోసం, అంటే 1 year 2 yearsలో ఫలానా వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాడు, పెద్ద బొమ్మ అనుకుంటున్నాడు, సైకిల్ అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకేదన్నా ఆట వస్తువు అనుకుంటున్నాడు, ఏదైనా పర్లా, దానికి 50%. మిగిలిన 30% ఏంటంటే స్నాక్స్కి, ఐస్ క్రీమా, స్నాక్సా, ఇంకోట 30 రూపీస్, 100లో 30 రూపీస్ దీనికని చెప్పండి. ఇంకో 20 రూపీస్ గ్రాటిట్యూడ్, అంటే షేర్ చేయడం. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం, టెంపుల్కి వెళ్ళినప్పుడు షేర్ చేయడం, ఇలా ఎవరికి అవసరం అవి షేర్ చేసే పద్ధతి కూడా నేర్పించండి.